హాయ్ వ్యూయర్స్, నా పేరు ప్రదీప్ కొంగర. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు Xiaomi ఎంఐ ఏదైతే ఈవెంట్ అయితే జరిగిందో ఇంటూ ద ఫ్యూచర్ అని చెప్పేసి వాళ్ళు అయితే ట్యాగ్ లైన్ పెట్టారు. దాని గురించి అయితే అందులో మెయిన్గా మనకు 4 ప్రొడక్ట్స్ అయితే ఎంఐ అయితే లాంచ్ చేసింది. అంతకంటే ముందు మాను జైన్ అయితే ఎంఐ ఇండియా అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారు వాళ్ళ ఎంప్లాయీస్కి. అదేంటంటే దేర్ విల్ బీ నో శాలరీ కట్స్ అండ్ విల్ బీ నో లే ఆఫ్స్. అంటే శాలరీ కట్ చేయడం కానీ లేదు అంటే ఎంప్లాయీస్ని తీసేయడం కానీ అట్లాంటివి అయితే ఉండదని చెప్పేసి ఆయన క్లియర్ కట్గా చెప్పాడు. దీనితో పాటు మేడ్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్లో అతను 2 ప్లాంట్స్ అయితే మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కోసం అయితే స్టార్ట్ చేస్తున్నారు. అలాగే టీవీ కూడా కంప్లీట్గా మనకు మేడ్ ఇన్ ఇండియా అయితే వస్తుంది. ఎంఐ 11 అల్ట్రా మొబైల్ ఫీచర్స్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు. ఇందులో వచ్చేసి 6.81 WQHD ప్లస్ E4 AMOLED డిస్ప్లే అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇందులో ఉంది. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ టైం మనకు 1.1 ఇంచ్ AMOLED డిస్ప్లే అయితే ఇచ్చారు వీళ్ళు. అలాగే ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి మనకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ అయితే ప్రొడక్షన్ అయితే ఉంది. ఇది మనకు కొంచెం కింద పడ్డ చాలా స్టాండర్డ్గా అయితే ఉంటుంది. ఇందులో మనం మెయిన్ తెలుసుకోవాల్సింది కెమెరా వచ్చేసి ఫ్లాగ్షిప్ కెమెరా మనకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా శాంసంగ్ GNతో పాటు సెన్సార్తో వస్తుంది. అలాగే 48 మెగాపిక్సెల్ వైడ్ కెమెరా, అలాగే 48 మెగాపిక్సెల్ టెలిఫోనిక్ మైక్రో సెన్సార్తో అయితే ఇవి వస్తాయి. 3 కెమెరాలు కూడా మనకు 8K రిజల్యూషన్స్తో అయితే పనిచేస్తాయి. ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకు వీడియో కాలింగ్ కానీ దీనికోసం అయితే వాళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఇవ్వడం జరిగింది. కాకపోతే మనం బ్యాక్ కెమెరా నుంచే బ్యాక్ స్క్రీన్ ఉంది కాబట్టి దాంతోనే మనం సెల్ఫీలు అయితే తీసుకోవచ్చు. ఓన్లీ వీడియో కాలింగ్ కోసం అయితే మనం ఫ్రంట్ కెమెరా వాడచ్చు. ఇందులో బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ ఇచ్చారు. విత్ 67 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వీళ్ళు ఇస్తున్నారు. అలాగే 10 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ ఫెసిలిటీ అయితే మనకు ఇందులో ఉంది. అలాగే ఇది Android 10 ప్లస్ MI UIతో అయితే పనిచేస్తుంది. ఇంకా ప్రాసెసర్కి వచ్చేసరికి Qualcomm Octa కోర్ స్నాప్డ్రాగన్ 888 ఫోన్తో అయితే ఇచ్చారు. 12 GB ర్యామ్తో ఇది, అలాగే 256 GB స్టోరేజ్తో అయితే ఈ మొబైల్ అనేది మనకైతే అవైలబుల్ ఉంది. ఇందులో మనకు 5G సపోర్ట్, వైఫై, అలాగే బ్లూటూత్ 3.5mm జాక్ కూడా ఇచ్చారు. USB Type-C ఛార్జర్ అయితే వస్తుంది. ఫింగర్ ప్రింట్ అయితే మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఇచ్చారు. దీని మందం వచ్చేసి 0.8mm అండ్ అలాగే వెయిట్ వచ్చేసి 234 గ్రామ్స్ అయితే ఉంది. మనకు ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 69,999 అయితే వాళ్ళు పెట్టారంటే 70,000. మనం చూడాలి ఇట్లాంటి స్పెసిఫికేషన్స్కి 70,000 అయితే వర్త్ బయింగ్. కానీ ఐఫోన్ అలాగే OnePlusని బ్రాండ్స్ని వదిలేసి ఎంఐ ఏ వరకు అయితే ఇది సక్సీడ్ అవుతుంది అనేది అయితే మనం వాళ్ళ సేల్స్ని బట్టి చూడాలి. ఎంఐ QLED స్పెసిఫికేషన్స్కి వచ్చేసరికి ఇందులో 75 ఇంచ్ 4K QLED విత్ UHD డిస్ప్లేని అయితే ఇవ్వడం జరిగింది. ఇది వ్యూయింగ్ యాంగిల్ వచ్చేసి మనకు 178 డిగ్రీస్ అయితే ఉంది. అలాగే ఇందులో 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. మనకు డాల్బీ విజన్ UHD HDR ప్లస్ అయితే మనకు సపోర్ట్ అయితే చేస్తుంది. ఇందులో మనకు స్పీకర్స్కి వచ్చేసరికి 30 వాట్ స్పీకర్స్ అయితే వీళ్ళు ఇచ్చారు. 4 ఊపర్స్ 2 ట్విట్లింగ్స్ అయితే ఇచ్చారు. మనకు కలర్ అనేది చాలా బాగుంటుంది ఇందులో. ఈ టీవీలో 75 ఇంచ్ విత్ QLED టీవీ అనేసరికి మనకు అనేది చాలా బాగుంటుంది. అదర్ బ్రాండ్స్తో కంపేర్ చేసుకుంటే ఇది అనేది మనకు కొంచెం కాస్ట్ అనేది చాలా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే ఇది 1,19,000కి వీళ్ళు రిలీజ్ చేశారు. అదర్ బ్రాండ్తో చూసుకుంటే మనకు అరౌండ్ 2 lakhs ప్లస్లోనే వస్తాయి. అంత లోపు అయితే ఖచ్చితంగా 75 ఇంచ్ విత్ QLED ఇట్లాంటి ఫీచర్స్ ఉన్న టీవీస్ అయితే ఖచ్చితంగా రావు. ఇప్పుడు మనం MI 11X Pro స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఇప్పుడు కామన్ ఉన్న పాయింట్స్ అయితే చెప్తాను. ఇందులో 6.67
ఫుల్ హెచ్డి ప్లస్ E4 AMOLED డిస్ప్లేని అయితే ఇచ్చారు. ఇది 120 Hz రిఫ్రెష్ రేట్తో అయితే వస్తుంది. టచ్ శాంప్లింగ్ రేట్ వచ్చేసరికి 360 Hz రేట్ అయితే ఉంది. బాడీ టు రేషియో వచ్చేసి 92.67 అయితే ఉంది. ఇందులో ప్రాసెసర్ వచ్చేసి ఆక్టాకోర్ కాల్కామ్ స్నాప్డ్రాగన్ 870 ప్రాసెసర్ని అయితే వాడారు. ఇందులో 6GB అలాగే 128 స్టోరేజ్ వరకు అయితే ఉంది. కెమెరా విషయానికి వచ్చేసరికి మెయిన్గా ఇందులో 3 కెమెరాస్ ఉన్నాయి. వీటిలో మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ సోనీ IMX582 సెన్సార్ని అయితే ఇచ్చారు. 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ అలాగే 5 మెగాపిక్సెల్ మైక్రో సెన్సార్ని అయితే ఇచ్చారు. ఫ్రంట్ వచ్చేసి 20 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ఇచ్చారు. బ్యాటరీ వచ్చేసి 4540 mAh బ్యాటరీ అయితే ఉంది. 33 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకు వస్తుంది. USB Type-C సపోర్ట్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకు ఉంటుంది. దీని వెయిట్ వచ్చేసి 196 గ్రామ్స్. అలాగే MI 11X Pro వచ్చేసి ఇందులో ప్రాసెసర్ అండ్ కెమెరా చేంజ్ ఉంటుంది. అది స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్ని అయితే ఇచ్చారు. అలాగే మెయిన్ కెమెరాకి వచ్చేసరికి 108 మెగాపిక్సెల్ సెన్సార్ని అయితే ఇచ్చారు. మిగతా అయితే సేమ్. ఇది మనకు MI 11X Pro వచ్చేసి 8GB 128 స్టోరేజ్ అయితే 40,000గా ఉంచారు. అలాగే MI 11X ధర వచ్చేసి 6GB 128 వచ్చేసి 30,000గా అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన సేల్ ఏప్రిల్ 27 నుంచి అయితే మనకు స్టార్ట్ అవుతుంది. అలాగే 11X Pro సేల్ మాత్రం 24 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ నిన్న జరిగిన MI ఈవెంట్ గురించి అయితే కొన్ని అయితే ప్రొడక్ట్స్ ఏవైతే లాంచ్ చేసిందో దాని గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. హోప్ యూ లైక్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ ఫర్ ద డే. బాయ్.